మార్కు సువార్త 5వ అధ్యాయం 35-36 వచనాలు చదివి సహాయం చేయండి. మైక్ తీసుకోండి అమ్మా. హల్లెలూయా. ఆయన ఇంకను మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి కొందరు వచ్చి నీ కుమార్తె చనిపోయినది నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అనిరి. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకుము నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి పేతురు యాకోబు సహోదరుడగు యోహాను అను వారిని తప్ప మరి ఎవరినైనాను తన వెంబడి రానియక సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు యేసు క్రీస్తు ప్రభుల వారు చెబుతున్నటువంటి మాట, ఏ బాబో భయపడకు, నీ కుమార్తె ఆల్రెడీ చనిపోయింది కదా, ఇంకెందుకు ఇబ్బంది పెడుతున్నావు? బోధకుణ్ణి ఇబ్బంది పెట్టొద్దు, తను ఆల్రెడీ చనిపోయింది అని చెప్పి ఆ సమాజ మందిరపు అధికారికి చెబుతుంటే ప్రభువు చెబుతున్న మాట ఏంటిదంటే, నమ్మకము మాత్రము ఉంచు. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏ బాధతో ఈ మందిరంలో అడుగు పెట్టావో, ఏ వేదనతో ఈ మందిరంలో అడుగు పెట్టావో, ఏ కష్టముతో ఈ మందిరంలో అడుగు పెట్టావో, ఏ కన్నీళ్లతో ఈ మందిరంలో నువ్వు అడుగు పెట్టావో, ఈరోజు ప్రభువు నీకు చెబుతున్న మాట ఏంటిదంటే, నమ్మకం మాత్రం ఉంచు. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యందు నమ్మకం ఉంచాలి. ఏ మనుష్యుని యందు నమ్మకం ఉంచడానికి వీలు లేదు. నువ్వు నమ్మకము గనక ఉంచగలిగితే నీ జీవితంలో నా ప్రభువు అద్భుతము చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. భయపడకు. ఏ విశ్వాసంతో అయితే నా దగ్గరికి వచ్చావో, ఏ విశ్వాసంతో అయితే నువ్వు ఒక అధికారివై ఉండి కూడా, నువ్వు క్రిస్టియన్వి కాకపోయినా, నువ్వు అన్యునిగా ఉన్నా, ఏ విశ్వాసముతో నా దగ్గరికి అయితే వచ్చావో, అదే విశ్వాసం, అదే నమ్మకముతో గనక నువ్వు ఉండగలిగితే నీ చరిత్రను నేను తిరిగి రాస్తాను. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ ప్రియమైనటువంటి దేవుని జనాంగం, క్రైస్తవ జీవితాలలో విశ్వాసము కొదువైపోయింది. పైకి భక్తి కలిగిన వారిగా కనబడుతున్నారు, కానీ దేవుని శక్తిని పొందుకోలేకపోతున్నారు. దీనంతటికి కారణం ఏంటిదంటే అవిశ్వాసం. అవిశ్వాసం. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. నువ్వు సంవత్సరాల తరబడి మందిరానికి వెళ్ళినా, నువ్వు పుట్టిన దగ్గర నుంచి క్రైస్తవుడివైనా, నీకు ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు బైబుల్ నాలెడ్జ్ ఉన్నా, నీకు దేవుని మీద విశ్వాసము, దేవుని మీద నమ్మకము గనక లేకపోతే నువ్వు చివరికి సాధించేది సున్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు క్రైస్తవ జీవితంలో ఏం జరుగుతుంది? డాక్టర్ల మీద నమ్మకం ఉంచుతున్నారు, మాంత్రికుల మీద నమ్మకం ఉంచుతున్నారు, లాయర్ల మీద నమ్మకం ఉంచుతున్నారు, జడ్జీల మీద నమ్మకం ఉంచుతున్నారు, కానీ దేవుని మీద నమ్మకం ఉంచలేకపోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. డాక్టర్ చెప్పిన మాట వింటున్నారు. బాబు ఈ టైంకి ఈ టాబ్లెట్ వేసుకోవాలి,
ఇది తినకూడదు, ఇది తినకూడదు, ఇది తినకూడదు అంటే సరేనండి. లాయర్ చెప్పిన మాట వింటున్నా, అదిగో జడ్జి ముందు వచ్చి ఇగో ఇలా మాట్లాడాలి, ఇలా మాట్లాడాలి, ఇలా మాట్లాడాలని చెప్తే తూచా తప్పకుండా చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా లాయర్ చెప్పినటువంటి మాట ఏం చేస్తున్నారు? వింటున్నారు. లాయర్ చెప్పినటువంటి మాట వింటున్నారు, డాక్టర్ చెప్పినటువంటి మాట వింటున్నారు, కానీ దేవుడు చెప్పిన మాట వినట్లేదు. దేవుడు చెప్పినటువంటి మాట వినట్లేదు. దేవుడేమన్నాడు తెలుసా? స్వస్థపరుచు దేవుడను నేనే. కొట్టు గట్టిగా చప్పట్లో, కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎంతకాలం నమ్మకం లేకుండా ఉంటావు? నిజంగానే దేవుడు చేస్తాడా? నిజంగానే నా జీవితంలో దేవుడు అద్భుతం చేస్తాడా? నిజమేనా? నిజంగానే నాకు వివాహం అవుతుందా? నిజంగానే నా పిల్లలకు వివాహం అవుతుందా? నిజంగానే నీ ఇల్లు కట్టుకుంటానా? నిజంగానే నా అప్పులు తీరిపోతాయా? నిజమేనా నా పరిచర్య దీవించబడుతుందా? నిజమేనా నా మందిరం కట్టబడుతుందా? ఈరోజు ఆ అవిశ్వాసముతో గనక నువ్వు ఉంటే నీ జీవితంలో ఎప్పుడు అద్భుతము జరగదు. క్రైస్తవ జీవితానికి ఒకటే శ్లోకం, ఒకటే, నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తము సాధ్యము. కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తము సాధ్యం. ఇగో ఇది సాధ్యమవుతుంది, ఇది సాధ్యమవుదు అనేది లేదు. క్యాన్సర్ పేషెంట్కి స్వస్థత, ఎయిడ్స్ పేషెంట్కి స్వస్థత లేదు అనేది లేదు. నిన్నటి వారం అనంతపూర్ నుంచి వచ్చారు. ఫస్ట్ వాళ్ళు వచ్చి ప్రేయర్ చేయించుకున్నారు. ఎయిడ్స్ పేషెంట్ భారం కలిగి ప్రార్థన చేసిన దేవునికి స్వస్థతని ఇవ్వబోతున్నాడు అని చెప్పినాను. మీరు చూడొచ్చు, పోయిన ఆదివారం లైవ్ మన చర్చిలో అనంతపురం నుంచి వచ్చారు. ఎయిడ్స్ మొత్తం నార్మల్ రిపోర్ట్ వచ్చేసింది. కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనట్టు ఏది లేదు. అరే, మన దేవుడు చచ్చిపోయిన దేవుడు కాదు, మన దేవుడు సజీవుడు. ఆమేన్. మన దేవుడు సమాధిలో ఉన్న దేవుడు కాదు, సమాధిని గెలిచిన దేవుడు. కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. నిజంగానే దేవుడు పేర్లు పెట్టి పిలుస్తున్నాడా? నిజమేనా అంటే నీకు నిజం కాదు, విశ్వసించిన వారికి నిజం. కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని జనాంగమా, నమ్మకం మాత్రం ఉంచు. ఏ విశ్వాసంతో అయితే నువ్వు ఇక్కడికి వచ్చావో, ఏ ప్రార్థన రిక్వెస్ట్ తీసుకొని ఈ మందిరంలోకి వచ్చావో, ఏ అవసరతతో ఈ మందిరంలోకి వచ్చావో, దేవుని ప్రతినిధిగా చెబుతున్నాను, నమ్మకం ఉంచు. నువ్వు ఇంటికి వెళ్ళగానే ఈరోజు అద్భుతం జరగబోతుంది. కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన దేవుడు మామూలు దేవుడు కాదు. ఏ దేవుడు మన దేవుడు? నమ్మకమైన దేవుడు, పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు. వదిలిపెడతాడా ఆయన? విడిచిపెడతాడా? అరే పాస్టర్ అమ్మతేజ, నీతో నేను భద్రాద్రి కొత్తగూడెం వరకే ఉంటా, రాజమండ్రి వస్తే నీ చేయి నేను పట్టుకోలేనంటాడా? చెప్పు చెల్లెమ్మ, నువ్వు భద్రాద్రి కొత్తగూడెంలో ఉన్నా, నువ్వు రాజమండ్రిలో ఉన్నా, నీ చెయ్యి నిన్ను విడిచిపెట్టే దేవుడును కాదు. కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా. నువ్వు భద్రాద్రి కొత్తగూడెంలో ఉన్నా,
నువ్వు రాజమండ్రిలో ఉన్నా నీ చెయ్యిని విడిచిపెట్టే దేవుడను కాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నిన్నెవరో విడిచిపెట్టారని నువ్వు బాధపడుతున్నావేమో. ఈరోజు నీ కన్నీళ్లను దేవుడు చూస్తున్నాడు, నీ వేదనను దేవుడు చూస్తున్నాడు. నువ్వు అనుకుంటున్నావు నిన్నెవరు చూడట్లేదని, కానీ నీ కన్నీళ్లను దేవుడు చూస్తున్నాడు, నీ వేదనను దేవుడు చూస్తున్నాడు. మనుషులు వదిలిపెట్టినట్టు నీ దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదమ్మా. బంధువులు విడిచిపెట్టినట్టు విడిచిపెట్టే దేవుడు కాదు. నా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నా దేవుడు నీ కన్నీళ్లు చూస్తున్నాడు, నా దేవుడు నీ వేదనను చూస్తున్నాడు. కృప కలుగునుగాక. ఆప్తులైన వారే హాని చేయ చూసిన మిత్రులే నిలువకుండినా, ఆప్తులైన వారే హాని చేయ చూచిన మిత్రులే నిలువకుండినా, సాయము చేసే నీవు నాకుంటే, సాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. హల్లెలూయా. చెప్పమ్మా, ఎవరు కావాలి నీకు ఈరోజు? యేసయ్య కావాలి. నీ కన్నీళ్లు చూడట్లేదని బాధపడుతున్నావా? నీ కన్నీళ్లను దేవుడు చూస్తున్నాడు. ఎవ్వరు విడిచిపెట్టినా నా ప్రభువు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఎందుకంత వేదన నీకు? చెప్పు, ఎందుకంత వేదన? నేను చిన్నప్పటి పెంచి పెద్ద చేసిన నా బిడ్డ పెళ్లి చేసుకుని నా బిడ్డ వెళ్ళిపోయాడు. నేను ఒక్కదాన్ని అయిపోయాను. పెళ్లి చేసుకొని వెళ్ళిపోయాడు, ఒక్కదాన్నే అయిపోయిందంట. గట్టిగా చప్పట్లు కొట్టాలి. పేరు హసీనా అండి, మా అమ్మ పేరు హసీనా. మీరు పిలిచారు, అమ్మాయి రాలేదండి. మా అమ్మ పేరు హసీనా, మేము ముస్లిమ్స్ అండి. ఈరోజు మీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. మా అబ్బాయి కోసం బ్యాంక్ అండి ఏమి పట్టించుకోడండి. నా బిడ్డ కోసం నాకు బ్యాంక్. మీ కన్నీళ్లను ప్రభువు చూడబోతున్నాడు. ఆమేన్. సాయము చేసే నీవు నాకుంటే, సాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. కష్టకాలమందు హల్లెలూయా. ఎవరు మన చెయ్యి విడిచిపెట్టిన యేసయ్య చెయ్యి విడిచిపెట్టే దేవుడు. ఆమేన్. ముని ఎవరు? అరే చప్పట్లు కొట్టడమా. హల్లెలూయా. దేవుడు ఇక్కడ ఉన్నాడా? చెప్పండి అమ్మా, లేకపోతే చెప్పుడు మాటలు వింటున్నారా? మంటలు మండాలా ఇక్కడ ఈరోజు మీరు? ఆమేన్ అనండి. హల్లెలూయా. ఎవరు మన చెయ్యి విడిచిపెట్టినా మన యేసయ్య చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు. ఈరోజు మీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు.
ఏం పేరు మీ పేరు? నా పేరు మున్ని అండి. దేవుడు మాట్లాడింది కరెక్ట్ అయినా గట్టిగా చెప్పలు కొడాలి. హల్లెలూయా. ఈరోజు నీ కన్నీళ్లను నాట్యముగా దేవుడు మార్చబోతున్నాడు. దేవుడు నీ దగ్గరికి వచ్చి నిన్ను లేపి నీ పేరుతో సహా చెప్తున్నాడు. నీ కన్నీళ్లను దేవుడు తుడవబోతున్నాడు. నీ వేదనను దేవుడు తీసేయబోతున్నాడు. కృప కలుగునుగా. ఏం చెప్తావు? లైవ్ చూసే వాళ్ళకి ఏం చెప్తావు? ఈ సభలకు దేవుడు ప్రజలను రమ్మంటావా? రావాలండి, రావాలి. కన్నీరు తుడవబడతాయా? తుడబడతాయండి. ఈ సభలను నడిపించేది ప్రభువా, మనుషులు నడిపిస్తున్నారా? లేదండి, యేసే నడిపిస్తున్నాడండి. నేను తెల్లారి 4 నుంచి నన్ను పేరు పెట్టి వెళ్ళాలని ఎంతో ప్రార్థన చేసుకుని కొట్టండి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. బిడ్డ జీవితంలో గొప్ప అద్భుతం జరుగునుగా, కృప కలుగునుగా. హల్లెలూయా. సాయము చేసే కూర్చోమ్మా, కూర్చో. సాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. హల్లెలూయా. ఏ దేవుడు మన దేవుడు? చెప్పు తల్లి. చప్పట్లు ఇట్లా అఫీషియల్గా కొట్టొద్దు. వినండి వినండి వినండి. వర్తమానం వినకుండా లూసిఫర్ గాడు మనలో దూరుతాడు. వాడు లూసిఫర్ అంటే తెలుసా మీకు? చాలామంది లూసిఫర్ తెలియని వాళ్ళు ఉన్నారు. బైబుల్ అంతా తెలిసినా లూసిఫర్ తెలియని వాళ్ళు ఉన్నారు. లూసిఫర్ మీకు తెలుసా? అమ్మయ్య, ఇక్కడ అందరు తెలిసిన వాళ్ళే ఉన్నారు యేసునామంలో. ఆ లూసిఫర్ దూరితే చప్పట్లు ఇట్లా కొడతారు. ఎందుకు తెలుసా? లూసిఫర్కి దెబ్బ తగులుతుందని. 2 చేతుల మధ్యలో ఎవరు ఉంటారు? లూసిఫర్ గాడి చెంపు ఉంటుంది. నువ్వు చప్పట్లు కొడితే వాడి చెంప పగిలిపోవాలా. కొట్టు గట్టిగా చెప్పలో. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నా దేవుడు మీ చేతులను విడిచిపెట్టే దేవుడు. ఆమేన్. ఈరోజు ఏ బలహీనతతో వచ్చారో, ఏ కన్నీళ్లతో వచ్చారో, ఏ వేదనతో వచ్చారో, ఒకటే మాట, నమ్మకం ఉంచు. ఆ సమాజ మందిరపు అధికారితో దేవుడు చెబుతున్నాడు, నమ్మకం ఉంచు. ఆమేన్. నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. హల్లెలూయా. నా దేవుని మీద నాకు నమ్మకం, అంతే. ఏం నమ్మకం తెలుసా? యేసన్న గారిని లేవనెత్తిన దేవుడు పాస్టర్ అమ్మతేజ గారిని లేవనెత్తగలడు. ఆమేనండి. పాల్ యాంగిచో గారిని లేవనెత్తిన దేవుడు ఈ బిడ్డను లేవనెత్తగలడు. హల్లెలూయా. హల్లెలూయా. రాజబాబు ఏ గారిని లేవనెత్తిన దేవుడు ఈ బిడ్డలను కూడా లేవనెత్తగలడు. హల్లెలూయా. నమ్మకం ఉంచాలంతే, అద్భుతం మనం చూస్తాం. కొట్టాల గట్టిగా చెప్పడు. థ్యాంక్ యూ డాడీ. గట్టిగా చెప్పడు కూడా. హల్లెలూయా. హల్లెలూయా. నమ్మకం ఉంచు, అంతే. ఏం చేస్తాడు దేవుడు? అద్భుతం చేస్తాడు. ఆమేన్. నమ్మకం ఉంచాలంతే, తర్వాత మనం అద్భుతం చూస్తాం. నా జీవితంలో నేను ఇంటింటికి వెళ్ళి అడుక్కు తిన్న జీవితం నాదే. అనాథగా బ్రతికిన జీవితం నాదే. దేవుని మీద నమ్మకం ఉంచిన నా చరిత్రను దేవుడు మార్చేసినాడు. నా బ్రతుకునే మార్చేసినాడు. హల్లెలూయా. ఈరోజు బంధువుల మీద ఆధారపడుతున్నావా? మనుషుల మీద ఆధారపడుతున్నావా? రక్త సంబంధికుల మీద ఆధారపడుతున్నావా? నో, ఎవ్వరి మీద ఆధారపడద్దు. మనుషులు మనుషులే, దేవుడు దేవుడే. ఈరోజు మనుషుల మీద ఆధారపడుతున్నావేమో, నువ్వు మనుషుల మీద ఆధారపడడానికి వీలు లేదు. నమ్మకం ఉంచు అంతే దేవునికి. ఒకటే నినాదం, ఆయనే నమ్ముకోవాలా.
ఆయనే అన్నయ్య, మా అన్న ఎమ్మెల్యే, మా అన్న ఎంపీ, మా అన్న డిఎస్పి, మా అన్న పోపు, మా అన్న రెవరెండు, మా నాన్న బిషప్. నో, ఎవ్వరు నీకు సహాయము చేయరు. సహాయము చేసే దేవుడు ఒకరే ఒకరు, ఆయననే నజరేయుడైన యేసుక్రీస్తు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు చాలా గమ్మత్తు కలిగిన మనుషులు. రీసెంట్గా నా మీద కేసు బుక్ అయింది ఒక 2 years బ్యాక్. వీడు అనాథ పిల్లలతో మత ప్రచారం చేస్తున్నాడు, అనాథ పిల్లల్ని బాప్తిసాలు ఇస్తున్నాడు, అనాథ వృద్ధులను బలవంతంగా మత మార్పిడి చేస్తున్నాడని నా మీద కేసు బుక్ అయింది. అరే వయసు చిన్నది కదా, తెలిసిన సేవకులకు ఫోన్ చేసి ఏం చేసినా, అన్నా కొంచెం సహాయం చేయండి అన్న. అప్పుడు మా వయసు 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలు అంటే ఇప్పుడు 32, అంటే 30 సంవత్సరాల వయసు ఇద్దరిది. చాలా చిన్న వయసు. ఇద్దరం ఒకరి ముఖం చూసుకొని ఒకరు చూసుకొని ఏడుస్తూ ఉన్నాం ఇద్దరం, నేను మమ్మీ ఇద్దరం. కేసు బుక్ చేశారు ఎస్పీలు, డిఎస్పీలు, జైలు. దాదాపుగా ఒక 50 మంది పోలీసు వాళ్ళు వచ్చి నా క్యాంపస్లో ప్రేయర్ టవర్ ఫోటో తీయడం, స్టోర్ రూమ్లో వాక్యం ఉంటే వాక్యం ఫోటోలు తీయడం, పిల్లల దగ్గర బైబుల్స్ ఉంటే బైబుల్ వాళ్ళని పట్టుకొని ఫోటోలు తీయడం చేశారు. ఏం చేయాలో అర్థం కాలే. మా నాన్నగారు పాస్టర్ కాదు, వాళ్ళ నాన్నగారు పాస్టర్ కాదు. అసలు క్రైస్తవత్వానికి నాకు అసలు సంబంధమే లేదు. పక్క విగ్రహారాధన కుటుంబంలో పుట్టిన వ్యక్తిని నేను. విగ్రహారాధన పక్కకు పెడితే నక్సలిజాన్ని చదివిన వ్యక్తిని నేను. నక్సలైట్గా బ్రతికిన వ్యక్తిని నేను. ఎవరు అండలేరు. రాజకీయంగా అయితే లోపల అడవిలో అన్నలు లేకపోతే కమ్యూనిస్టు పార్టీ వాళ్ళు సపోర్ట్ ఉంటారు. ఈ ప్రార్థన పూర్వంగా ఎవరు సపోర్ట్ లేరేంటి? అప్పటికప్పుడు ఎఫ్ఐఆర్ రాస్తున్నారు. ఒక 3-4 సేవకులకు, కొంచెం పెద్దగా ఉన్నటువంటి సేవకులకు ఫోన్లు చేసినాం. ఫోన్లు చేసి ఏడుస్తూ గుండెలు పగిలిపోయేటట్టు ఏడుస్తూ ఫోన్లు చేస్తున్నాం. అన్న మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారన్న, తొందరగా రండన్నా, మాకు హెల్ప్ చేయండి అన్న అని చెప్తే వాళ్ళు మాకు సహాయం చేయడం మానేసి నేను ఎక్కడైతే పుట్టానో ఆ ఊర్లో పాస్టర్కి ఫోన్ చేశాడు. ఆయన ఏం చేశాడు, మా ఊర్లో ఉన్న వాళ్ళకి, మా బంధువులకి, రక్త సంబంధికులందరికీ, మా ఊరోళ్ళు ఏం చేశారు, నాకు ఫోన్ చేశారు. ఏ తేజ, నీ చర్చ్ అంతా సీజ్ అయిపోయిందంటగా, నీ పని అయిపోయిందంట కదా, నీ అనాథ శరణాలయం మొత్తం సీజ్ చేశారంట కదా, మీకు ఎవరు చెప్పారంటే పలానోళ్ళు చెప్పారు. ఎంత బాధ అనిపించిందంటే, ఎంత వేదన అనిపించిందంటే, మనుష్యులు వాళ్ళు సేవకులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, సహాయం కోసం ఫోన్లు చేస్తే ఎంజాయ్ చేస్తున్నారు. వీడు పరిగెత్తి మీటింగ్లు పెడతాడు, వీడి పని అయిపోయింది, వీడి జీవితం నాశనం అయిపోయిందని ఎంజాయ్ చేస్తున్నారు. ఆ రోజు కుప్ప కూలిపోయి ఏడ్చిన ఇద్దరం, సహాయం చేసేవాళ్ళు లేరు, ఓదార్చేవారు లేరు. ఆ రోజు ఎఫ్ఐఆర్ బుక్ అయిపోయింది. 24 అవర్స్లో నన్ను అరెస్ట్ చేయబోతున్నారు అనగా చిన్న ఆల్టో కారులో భద్రాద్రి కొత్తగూడెం నుంచి నా ఇండికా కార్, చిన్న ఇండికా కార్ ఉండే, ఆ ఇండికా కారులో డీజిల్ కొట్టించుకొని ఫుల్ వర్షం, ఆ కారు గోతిలో పడిపోయి టైర్ అంతా పగిలిపోయింది. మరలా ఆ కారు అక్కడ పెట్టేసి తెలిసిన బ్రదర్ వాళ్ళది ఆల్టో కారు, చిన్న కారు ఉంటే ఆ కారులో మరలా పెట్రోల్ కొట్టించుకొని మరలా హైదరాబాద్ పోయి వర్షంలో కారులో కూర్చొని యేసయ్యతో మాట్లాడుతూ ఏడుస్తా ఉన్నా. నేనేం తప్పు చేసిన యేసయ్య, నన్నెందుకు అంతగన్నము చిత్రహింసలు పెడుతున్నావు? 3 సంవత్సరాల వయసు, 2 సంవత్సరాల వయసు నుంచి పెంచినటువంటి అనాథ బిడ్డలు అందరినీ తీసుకెళ్ళిపోయారు పోలీసు వాళ్ళు. ఏంటి ప్రభువా ఏంటి అని ఏడుస్తుంటే ప్రభువు చెప్పాడు, ఇన్ని రోజులు నువ్వు ఎవరికి తెలియవు,
ఈ శ్రమ ద్వారా నిన్ను నేను ప్రపంచానికి పరిచయం చేయబోతున్నాను. హల్లెలూయా. ఆ రోజు ఆల్టో కారులో బోరున ఏడుస్తుంటే నా పక్కన ఒక తమ్ముడున్నాడు, అంతే. ఆ తమ్ముడు నన్ను ఓదార్చలేకపోతున్నాడు. ఒకటే గుర్తుకొస్తున్నాయి, డాడీ డాడీ అంటారు పిల్లలందరూ నన్ను. ఆ పిల్లలందరూ డాడీ డాడీ అనుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆ సీనే గుర్తుకొస్తుంది. బోరుమని ఏడ్చాను. తర్వాత తనకు అబార్షన్ అయింది. దెబ్బ మీద దెబ్బ. అసలు ఈ పాస్టర్స్ మీదనే విరక్తి వచ్చింది నాకు. అసలు ఈ క్రైస్తవుల మీదనే విరక్తి వచ్చింది. ఇక ప్రేయర్ టవర్లోకి వెళ్ళి ఏడవడం ప్రారంభించాను. ఎవ్వరితో మాట్లాడు లేదు, ఏం లేదు, ఇంకా తిండి లేదు, తిప్పలేదు. ఆ రోజు ప్రార్థన గదిలో ఏడుస్తున్నప్పుడు దేవుడు మరలా చెప్పాడు, నా ప్రియ కుమారుడా, నిన్ను గొప్ప సైన్యముగా నేను చేయబోతున్నాను. గట్టిగా చెవులు. హల్లెలూయా. చల్లని ఒక స్వరం. ఆ రోజు పాస్టర్ అమ్మ తేజ అంటే ఎవరికీ తెలియదు. 2 సంవత్సరాలలో మన పరిచర్యను దేవుడు ప్రపంచానికి పరిచయము చేశాడు. నా యేసయ్యకే మహిమ కలుగును. హల్లెలూయా. అందుకనే ఏ మనుషుల్ని మేము నమ్ముకోమండి, ఏ సేవకుడి దగ్గరికి వెళ్ళి దేహి అని మేము అడుక్కోమండి, ఏ మనుషుల దగ్గరికి వెళ్ళదలుచుకోలే. ఒకటే మేము నేర్చుకున్నది, ఒకటే, ప్రభు పాదాలు పట్టుకోవడం. ప్రభు పాదాలు పట్టుకోవడం నేర్చుకున్నాం. అందుకని ఆయన పైనే నమ్మకం, ఆయన పైనే విశ్వాసం. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని కన్నీళ్ళు వచ్చినా, ఎంత వేదన వచ్చినా, ఎంత దుఃఖం వచ్చినా మనుషుల వైపు మేము చూడమండి, దేవుని వైపు మాత్రమే చూస్తాం. దేవుని పాదాలు మాత్రమే పట్టుకుంటాం. మనుషులు ఏముంది, గట్టిగా ఒక్క కేసు మన మీద అయితే మన పక్కనున్న వాళ్ళు కూడా మనతో ఎవరు మాట్లాడరు. అవునంటారా కాదంటారా? ఒక 10 లక్షలు అప్పైనామనుకోండి, ఏ బంధువు నీకు ఫోన్ చేయడు, ఏ రక్త సంబంధి నీకు. అది మనుషుల ప్రేమలో. కానీ దేవుని ప్రేమ అలా కాదు. నువ్వు 20 లక్షలు అప్పైపోయినా, నువ్వు 1 కోటి రూపాయలు అప్పైపోయినా, నువ్వు కుష్ఠరోగివైనా, నువ్వు ఎయిడ్స్ రోగివైనా, నువ్వు మురికి కాలువలో బ్రతుకుతున్న ఒక కుష్ఠరోగివైనా, కుష్ఠరోగంతో ఇలా గోకి సొనలు గారుతున్న వ్యక్తివైనా, నీ దగ్గరికి వచ్చి నిన్ను హగ్ చేసుకొని అని ముద్దు పెట్టుకునే దేవుడు నా దేవుడు. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మనుషుల మీద మనం ఆధారపడొద్దు. నేను నా భార్య ఇద్దరము చిన్న వయసే, కానీ అనుభవం చాలా పెద్దది మాది. మా గుండెల మీద ఎన్ని రంధ్రాలు ఉంటాయో, ఎంతమంది పొడిచారో మమ్మల్ని. కానీ ఎంతమంది పొడిచినా ఆ గాయాలను మాన్పే దేవుడున్నాడు. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. సాయము చేసే నీవు నాకుంటే ఎవ్వరు కళ్ళు తెరవద్దు. నీకు సహాయము చేసే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. చాలు యేసయ్యా, చప్పట్లు కొట్టాల. కళ్ళు తెరవద్దు, యేసయ్య వైపు మాత్రమే చూడాలి.
కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండినా కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండినా సాయము చేసే నీవు నాకుండే సాయము చేసే నీవు నాకుండే చాలు యేసయ్యా చాలు యేసయ్యా ఎరిగియున్నానయ్యా నీకేది అసాధ్యము కాదని తెలుసుకున్నానయ్యా నీవెప్పుడు మేలు చేస్తావని మార్పులేని దేవుడ నీవని మాట ఇచ్చి నెరవేర్చు యేసయ్యా మార్పులేని దేవుడ నీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని మారని వాగ్దానములు నా కొరకే దాచి ఉంచినావయ్యా మారని వాగ్దానములు నా కొరకే దాచి ఉంచినావయ్యా మార్పులేని దేవుడ నీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని మార్పులేని దేవుడ నీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని మారని వాగ్దానములు నా కొరకు దాచి ఉంచినావయ్యా మారని వాగ్దానములు నా కొరకు దాచి ఉంచినావయ్యా మార్పులేని దేవుడ నీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని మారని వాగ్దానములు నా కొరకే దాచి ఉంచినావయ్యా గట్టిగా చప్పట్లు కొట్టాల హల్లెలూయా ఏ వాగ్దానం అయితే దేవుడు నీకు ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని పట్టుకునే దమ్ము కావాలా ఆమేనండి ఏం కావాలా చెప్పండి అమ్మా వాగ్దానాన్ని పట్టుకోవడానికి ఏం కావాలా దమ్ము కావాలా వాగ్దానాన్ని ఎత్తి పట్టి ప్రార్థన చేసే దమ్ము కావాలా ఆమేన్ అయ్యా ఈ పరిచర్యను ప్రపంచానికి పరిచయం చేస్తా అన్నావు నువ్వు చేయబోతున్నందుకు వందనాలని ప్రార్థన చేసే దమ్ము కావాలి హల్లెలూయా నువ్వు 3 అంతస్తుల బిల్డింగ్ ఇస్తా అన్నావు ప్రభువా ఆ 3 అంతస్తుల బిల్డింగ్ నాకు ఇవ్వబోతున్నందుకు వందనాలని ప్రార్థన చేసే దమ్ము కావాలి ఆమేనాను 1,00,000 మంది సంఘం కలిగిన సేవ నీకు ఇవ్వబోతున్నానని దేవుడు చెప్పాడు కదా ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసే దమ్ము కావాలి నీ పిల్లలను దీవిస్తానని వాగ్దానం ఇచ్చాడు కదా ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసే దమ్ము కావాలి ఎవరిలో ఉంటుంది ఆ దమ్ము ప్రైజ్ ది లార్డ్ ఎవరిలో ఉంటుంది ఆ దమ్ము దేవుడు ఏమంటున్నాడు కొంచెం గట్టిగా చెప్పాలా ఎందుకు నేను నమ్మదగిన దేవుడను కాబట్టి కొట్టు గట్టిగా చెప్పలో హల్లెలూయా ఓకే ఆయన నమ్మకమైన దేవుడు నమ్మకం ఉంచమంటున్నాడు కానీ దేవునికి మనం నమ్మకంగా ఉంటున్నామా సంఖ్యాకాండము 12వ అధ్యాయం 7వ వచనం 12వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాను
అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నేను గూఢ భావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఒక్క నిమిషం ఆలోచించండి. ఇక్కడ ఎవరి గురించి సాక్ష్యం ఇస్తున్నారు? దేవుడే మోషే పట్ల సాక్ష్యం చెప్తున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడే సాక్షాత్ పరమ తండ్రి మోషే గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఈరోజు ఈ మందిరంలో ఉన్న బిడ్డలతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ లైవ్ లో ఉన్న బిడ్డలతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు అడుగుతున్నా, దేవుడు నీ కొరకు సాక్ష్యం ఇచ్చే స్థితిలో నువ్వు ఉన్నావా? పరిశుద్ధాత్మ దేవుడే మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని సాక్ష్యం ఇస్తున్నటువంటి రీతిగా మోషే గురించి సాక్ష్యం ఇచ్చిన దేవుడు నీ గురించి సాక్ష్యం ఇవ్వలేడా? ఇస్తాడా? ఇవ్వడా? కానీ ఊహించుకోవడానికి దేవుడు నా గురించి సాక్ష్యం ఇచ్చే స్థితి నాకుందా లేదా అని నీకు తెలుస్తుంది. పక్కనోళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. ఆమేనండి. హల్లెలూయా. దేవుడు నీ గురించి సాక్ష్యం ఇస్తాడా లేదా అనేది పక్కనోళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. నీ అంతరాత్మను అడిగితే చెబుతుంది. ఏమంటది తెలుసా? నీకంత సీన్ లేదులే కానీ పక్కకు కూర్చో. ఎందుకు? మనం మాట్లాడే మాటలను బట్టి, మనం చేసే క్రియలను బట్టి, మనం చేసే భక్తిని బట్టి, మనం చూసే సినిమాలను బట్టి, సీరియల్ని బట్టి ఈరోజు దేవుణ్ణి అడగాలంటే ఏం కావాలా? దమ్ము కావాలా? ఆ దమ్ము ఎక్కడి నుంచి వస్తుంది? దేవునికి నమ్మకంగా ఉంటే వస్తుంది. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఈరోజు నీ మందిరంలో నువ్వు నమ్మకంగా ఉంటున్నావా? దేవుని దగ్గర నమ్మకంగా ఉంటున్నావా? దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉంటున్నావా? పరిచర్యలో నమ్మకంగా ఉంటున్నావా? లేదా నమ్మక ద్రోహం చేస్తున్నావా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎన్ని రోజులు నమ్మకార్థ క్రైస్తవుల వలె బ్రతుకుతారు? ఎందుకు నీ జీవితంలో అద్భుతం జరగడం లేదు? ఎందుకు నీతో దేవుడు నేరుగా మాట్లాడడం లేదు? ఎందుకు ఈరోజు శాపం అనే దుప్పటి కింద నువ్వు ఉన్నావు? దానంతటికీ కారణం ఏంటిదంటే దేవుని దగ్గర నువ్వు అర్హత కోల్పోయినావు. ఈరోజు దేవుని దగ్గర అర్హత కలిగి ఉన్నావా లేదా? అర్హత కలిగి ఉన్నావా లేదా అనేది నీకు నువ్వు డిసైడ్ చేసుకోవాల్సిందిగా ప్రభువు పేరిట మనవి చేస్తున్నాను. ఈరోజు దేవుని దగ్గర సాక్ష్యము కలిగి ఉన్నావా లేదా ఒక్కసారి డిసైడ్ చేసుకో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. 1 కొరింథీ 4వ అధ్యాయం 17వ వచనం. 1 కొరింథీ 4వ అధ్యాయం 17వ వచనం. ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారునగు తిమోతిని మీ యొద్దకు పంపి ఉన్నాను. అతడు క్రీస్తునందు. తిమోతి ఎవరు? నమ్మకమైన కుమారుడు. నమ్మకమైన నా కుమారుడు. నమ్మకమైన నా కుమారుడు తిమోతి. తిమోతి అపోస్తలు పౌలు గారికి నమ్మకమైన తిమోతి. చదువమ్మా. అతడు క్రీస్తునందు నేను నడుచుకొని విధమును అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించు విధమును మీకు జ్ఞాపకము చేయును. నేను మీ యొద్దకు రానని అనుకొని. చెప్పండి, ఎవరి గురించి సాక్ష్యం ఇస్తున్నారు ఇక్కడ? అపోస్తలు పౌలు గారు తిమోతి గురించి సాక్ష్యం చెప్తున్నారు. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు తిమోతి గారు ఎంత నమ్మకముగా ఉంటే ఒక సేవకుడు సాక్ష్యం ఇస్తాడండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఈరోజు మరి నీ గురించి నీ సాక్ష్యం, నీ కొరకు నీ సేవకుడు సాక్ష్యం ఇచ్చే స్థితిలోనూ ఉన్నావా? ఏ మందిరానికైతే వెళ్తున్నావో,
ఏ సన్నిధికైతే వెళ్తున్నావో, ఎక్కడైతే వాక్యం అనే ఆహారాన్ని భుజిస్తున్నావో, నీ సేవకుని దగ్గర నమ్మకముగా ఉంటున్నావా? సేవకుని విషయంలో, పరిచర్య విషయంలో నమ్మకంగా ఉంటున్నావా? అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతి గురించి సాక్ష్యం ఇస్తున్నటువంటి రీతిగా నీ సేవకుడు నీ గురించి సాక్ష్యం ఇచ్చే స్థితిలో నువ్వు ఉన్నావా లేదా ఒక్కసారి ఆలోచించవలసిందిగా ప్రభువు పేరిట మనవి చేస్తున్నాను. చాలామంది సేవకులకు వ్యతిరేకముగా మాట్లాడతారు. సేవకుడు ఇది చేయాలనుకుంటే ఇది ఎందుకు చేయాలా? రే ఏట్రా ఈ మధ్య మన పాస్టర్ ఎక్కువ చేస్తున్నాడేటి, వేద్దామా, ట్రాన్స్ఫర్ చేద్దామా, తీసి కొడితే చింతూరుకి వెళ్ళిపోవాలా. చింతూరు అంటే ఎక్కడ? అడవి. లేకపోతే తీసి కొడితే గుండాలకు వెళ్ళిపోవాలి. గుండాల మా ఏరియాకి వెళ్ళి, నక్సలైట్ ఏరియా అది. తీసి కొడితే ఎటు వెళ్ళిపోవాలా? తిరుపతి అడవిలోకి వెళ్ళిపోవాలా. వేద్దామా? ఏది కమిటీ మీటింగ్? ఇది ఏ కమిటీ? చర్చి కమిటీ మీటింగ్. భక్తి లేని జీవితాలు, సమర్పణ లేని జీవితాలు, దేవుని కోసము కాదు లూసిఫర్ కోసం బ్రతికే జీవితాలు ఇవి. ఉన్నారా ఈ మందిరములో సేవకునికి వ్యతిరేకముగా మాట్లాడేవారు, పరిచర్యకు వ్యతిరేకంగా మాట్లాడేవారు? ఈ లైవ్లో ఉన్నారా? జాగ్రత్త. ఈరోజు దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని జనాంగమా, ఎన్ని రోజులు నామకార్థ క్రైస్తవుడిగా బ్రతుకుతారు? నమ్మకంగా ఉంటే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. హల్లెలూయా. ఈరోజు ఏ మందిరానికైతే వెళ్తున్నావో ఆ మందిరములో సేవకునికి నమ్మకముగా ఉండాలి, సేవకురాలికి నమ్మకముగా ఉండాలి. అయ్ బాబోయ్, పాస్టర్ గారిని చూస్తే నిజంగా ఒక తెలియని ప్రేమ, ఆప్యాయత ఆయనలో. మేము వచ్చినప్పటి నుంచి ఆయనను చూడట్లే, మేము ఆయనలో ఉన్న క్రీస్తుని నేను చూస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అమ్మగారు నిన్న మీటింగ్కి వెళ్తుంటే సాక్స్ తీసుకొచ్చి ఇచ్చారు నాకు. నేను వేసుకుంటా అమాంతంగా వచ్చేసేసి, నాకంటే వయసులో పెద్దోళ్ళు అయ్యగారు సాక్స్ పట్టుకొని నా కాళ్ళు పట్టుకొని, అన్నా వద్దన్న ప్లీజ్ అని ఎంత నెట్టినా, మీరు సేవకులన్నా, అభిషక్తులన్నా, మీ కాళ్ళు పట్టుకొని నేను సాక్స్ చేస్తే నేను దీవించబడతానన్నా. నా పిల్లలు దీవించబడతారన్నా. ఆయనలో ఉన్న తగ్గింపు, ఆయనలో ఉన్న ప్రేమ వెలకట్టలేనిదే. ఈరోజు ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, ముఖస్థుతి కోసం కాదు. అన్నెవరో నాకు తెలియదు, అన్న పేరు కూడా తెలియదు. ఫస్ట్ టైం చూసిన నేను అన్నని, అన్న వాళ్ళ ఇంటికి కూడా ఫస్ట్ టైం వచ్చాను నేను. ఈరోజు ఈ పులిపీటి దగ్గర నుండి మాట్లాడుతున్నాను. ఆయనలో క్రీస్తు ప్రేమను నేను చూశాను. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని జనాంగమా, నా రెండు చేతులెత్తి బ్రతిమలాడుతున్నాను. సేవకునికి కన్నీళ్ళు వస్తే కన్నీళ్లు తుడిచే బిడ్డలుగా మీరు మారాలి. సేవకునికి కన్నీళ్ళు వస్తే అండగా నిలబడే బిడ్డలుగా మీరు లెగాలి. కానీ సేవకునికి కన్నీళ్ళు వస్తే ఇంకా కన్నీళ్లు తెప్పించే విధముగా మీరు మారడానికి వీల్లేదు. సేవకునికి గాయం అయితే యాంటిమెంట్ లాగా మీరు మారాలి, కానీ ఇంకా గాయాన్ని రేపే బిడ్డలుగా మీరు మారొద్దు. నా రెండు చేతులెత్తి బ్రతిమలాడుతున్నా. ఈ అంత్య దినములలో సేవకుల మీద సేవకులు ప్రాణానికి తెగించి ఈరోజు పరిచర్య చేస్తున్నారు. సేవకులుండే ఉపవాసాలకు,
సేవకులు తినే తిండ్లకు టైం అండి, అర్ధరాత్రి 3 గంటలకు భోజనం చేస్తాం మేము, ఉదయం 4 గంటలకు భోజనం చేస్తాం. డాక్టర్స్ అంటారు ఆ టైంకి భోజనం చేస్తే కిడ్నీ ఫెయిల్ అవుతుంది, అదవుతుంది, ఇదవుతుంది, షుగర్ అటాక్ అవుతుంది, గ్యాస్ ఫామ్ అవుతుంది, చాలా చెప్తూ ఉంటారు. కానీ మాకు కుదురుతుందా? నో. ఈరోజు సేవకులు అతి చిన్న వయసులో చనిపోవడానికి గల కారణం ఏంటిదంటే వారి ఆరోగ్యాన్ని సైతం పక్కకు పెట్టి పరిచర్య చేయడమే. హల్లెలూయా. ఈరోజు నేను ఒకటే చెబుతున్నాను ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు దీవించబడాలంటే, నువ్వు ఆశీర్వదించబడాలంటే, ఏ మందిరానికైతే వెళ్తున్నావో ఆ మందిరంలో సేవకుడు నీ గురించి సాక్ష్యం చెప్పగలగాలి. అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతి గురించి ఏ విధంగా అయితే నా ప్రియ బిడ్డ నమ్మకమైన వాడు అని చెప్పి సాక్ష్యం ఇస్తున్నాడో ఆ విధంగా సాక్ష్యం ఇవ్వగలగాలి. ఈరోజు నీ ఆత్మీయ తండ్రి నీ గురించి సాక్ష్యం ఇస్తే నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు. చూడండి, దమ్ము కావాలండి. దేనికైనా దమ్ము కావాలి. ఏలియా దగ్గర ఎవరున్నారండి? అమ్మా, ఎలీషా ఉన్నాడు. ఎలీషా ఏలియా దగ్గరికి వెళ్ళి ఏలియా అంటున్నారే, బిడ్డ నువ్వు ఇన్ని రోజులు పరిచర్య చేసినవురా నాయన, చెప్పు నీకేం కావాలరా బిడ్డ అంటే ఏమంటున్నా? అది అడగడానికి ఏం కావాలా? ఎవరు పడితే అడుగుతారా? ఎవరు పడితే వాళ్ళు అడగగలుగుతారా? చెప్పాలా? గెహాజీ ఉన్నాడు. గెహాజీ ఎవరి దగ్గర ఉన్నాడు? ఇప్పుడు ఏలియా దగ్గర నుంచి ఎలీషా 2 పాళ్ళుగా దీవించబడితే మరి గెహాజీ ఎన్ని వంతులుగా దీవించబడాలా? 4 వంతులుగా. కానీ దీవించబడ్డా? ఎందుకు దీవించబడలేదు కదా? ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఎంతకాలం నామకార్థ క్రైస్తవుడిగా బ్రతుకుతావు? నమ్మకమైన జీవితం నీకుందా? ఏలియా దగ్గర ఎలీషా వలె ఉన్నావా? ఎలీషా దగ్గర గెహాజీ వలె ఉన్నావా? మీకు గెహాజీ అభిషేకం కావాలా? ఎలీషా అభిషేకం కావాలా? ఎలీషా అభిషేకం ఉండేవారు దేవుని కొరకు నమ్మకంగా నిలబడతారు. కొట్టు గట్టిగా చెప్పల్లో హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు నీకు చెప్పినటువంటి పరిచర్య, దేవుడు నీకు ఇచ్చినటువంటి పరిచర్యలో నీవు నమ్మకముగా నిలబడగలిగితే నా ప్రభువు నీ కొరకు బలముగా నిలబడబోతున్నాడు. ఆమేనండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు ఈ చిన్న జీవితం. ప్రభువుని ఒకటే అడుగుతున్నా, యేసు నామంలో నా ప్రాణం పోయేటప్పుడు నా చేతిలో మైక్ ఉండాలా? నేను స్టేజ్ మీద ఉండాలా? అప్పుడే నా ప్రాణం పోవాలా? హల్లెలూయా. ఎందుకు చెప్పాలా? ఇంటింటికి వెళ్ళి అడుక్కు తిన్న జీవితం నాది. వాళ్ళు ఏడిచినా చికాకే ట్రోల్ చేస్తారు. 3 సంవత్సరాలప్పుడు మా అమ్మ చనిపోయింది. నాన్న వేరే మ్యారేజ్ చేసుకుని నన్ను వదిలేశారు. అమ్మ ప్రేమ ఏంటో నాకు తెలియదు, అమ్మ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. ఆ విధముగా అనాథ శరణాలయంలో బ్రతికిన జీవితం. నా కోసం ఎవరు వచ్చేవాళ్ళు కాదు, నన్ను ఓదార్చేవారు లేరు, ప్రేమించేవారు లేరు, మాట్లాడేవాళ్ళు లేరు. నా ఫ్రెండ్స్ కోసం ఎవరో ఒకరు వచ్చి బిస్కెట్లు చాక్లెట్లు ఇచ్చేవాళ్ళు. వాళ్ళు తింటుంటే నేను ఇలా చూస్తే ఉండే. మా అమ్మ పాయిజన్ తీసుకొని చనిపోయింది. అమ్మా మీరు ఎందుకు చనిపోయారమ్మా అని అమ్మ వైపు చూస్తూ ఏడుస్తూ ఉండేవాడిని. వాళ్ళు నాకు ఇవ్వకుండా తినడమే కాకుండా మా వార్డెన్ సార్కి చెప్తే మా వార్డెన్ సార్ ఎదురు బొంగు కర్రలతో వీపంతా చింతపండు అయ్యే విధంగా కొట్టేవాడు. ఆ విధముగా అనాథ శరణాలయంలో బ్రతికిన జీవితం.
మామిడి తోటలోకి వెళ్ళేసేసి, బాత్రూంలోకి వెళ్ళేసేసి ఏడ్చిన జీవితం. మరలా అనాథ శరణాలయం నుంచి ఇంటికి వెళ్తే మా నాన్న వేరే పెళ్లి చేసుకున్నాడు. వచ్చినటువంటి పిన్ని, ఈ అబ్బాయి ఉంటే నేను ఉండను, ఫస్టే చిన్నప్పుడే ఈ అబ్బాయి ఉండను అంటే నన్ను అనాథ శరణాలయంలో వేశారు. అనాథ శరణాలయం నుంచి ఇంటికి వెళ్ళినా కానీ ఈ అబ్బాయి ఉంటే నేను ఉండను అని చెప్పినప్పుడు మరలా నన్ను మా నాన్నగారు కట్టేసి కొట్టడం, మా ఊర్లో అడవిలో అన్నలు రావడం, అడవిలో అన్నలు నన్ను అడవిలోకి తీసుకెళ్ళి వాళ్ళతో తిప్పుకోవడం, చిన్న తుపాకీచ్చి నేను వాళ్ళతో తిరుగుతూ ఉండేవాడిని. చిన్న తుపాకు ఉండేది నా దగ్గర, కట్టే తుపాకీ, వాళ్ళతో తిరుగుతూ ఉండేవాడిని. నూతన ప్రజాస్వామిక విప్లవం కోసం పాటుపడుతూ తిరుగుతున్న నా జీవితంలో ఎక్కడికి వెళ్ళినా అమ్మ గుర్తుకొచ్చేది. ఏ రాయి మీద, ఏ బండరాయి మీద చూసినా కానీ సున్నము ఉంటుంది కదా, ఇంత ఆ సున్నం నా జేబులో ఉండేది. ఎక్కడ చూసినా అమ్మ, ఏ రాయి కనపడ్డా అమ్మ, ఎక్కడ చూసినా అమ్మ, గోడల మీద అమ్మ, తుపాకీ మీద అమ్మ, చేతుల మీద పెన్నులతో అమ్మ, కాళ్ళ మీద అమ్మ, అంత అమ్మ పిచ్చోండి నేను. సుసేనక్క అని ఉండేది దళంలో, అక్క దగ్గరికి వెళ్ళి ఏడ్చాను. అక్క మా అమ్మ గుర్తుకొస్తుంది అక్క, మా అమ్మ మీద ఒక పాట రాసిన అక్క, పాడాలి అక్క అంటే మా అమ్మని తలుచుకొని పాట రాసినాను. అమ్మా నీ జ్ఞాపకాలే మరువాలేకపోతున్నానమ్మా, విడువాలేకపోతున్నానమ్మా. అమ్మా నీ జ్ఞాపకాలే మరువాలేకపోతున్నానమ్మా, విడువాలేకపోతున్నానమ్మా. అమ్మా నీ జ్ఞాపకాలే మరువాలేకపోతున్నానమ్మా, విడువాలేకపోతున్నానమ్మా. నీవు లేని నన్ను అనాథనన్నారు, నీవు లేని నన్ను అనాథనన్నారు. ఒంటరినైనాను అనాథనైనాను, ఒంటరినైనాను అనాథనైనాను. ఒక్కసారి కనిపించవా అమ్మా నీ జ్ఞాపకాలే మరువాలేకపోతున్నానమ్మా, విడువాలేకపోతున్నానమ్మా. అమ్మా నీ జ్ఞాపకాలే మరువాలేకపోతున్నానమ్మా, విడువాలేకపోతున్నానమ్మా. నీ వడిలో ఒక్కసారి పడుకోవాలని, నీ చేతి గోరు ముద్దలు తినాలని ఆశతో ఉన్నా, ఆశతో ఉన్నా. ఒక్కసారి కనిపించవా, ఒక్కసారి ఒక్కసారి తినిపించవా. ఓ
జ్ఞాపకాలే మరువాలేక పోతున్నానమ్మా, విడువాలేక పోతున్నానమ్మా. ఆ విధముగా ఆ పాట అప్పటికప్పుడు అనాథ శరణాలను రాసుకున్నాను కానీ పాడాను. అక్క ఏడవడం ప్రారంభించింది. అక్క దళకమండ్ర దగ్గరికి తీసుకెళ్ళి, అన్న తేజ మంచి పాట రాశాడంటే, ఆ రోజు మటన్ వండుకున్నారు, చెట్టు కింద అందరూ ఉన్నారు. ఆ రోజు నేను పాట పాడగానే అందరూ ఏడవడం ప్రారంభించారు. అందరికీ పేరెంట్స్ గుర్తుకొచ్చేశారు. అప్పుడు దళకమండ్రన్న నన్ను పట్టుకొని ముద్దు పెట్టి, నాన్న నీలో మంచి కళాకారుడు ఉన్నాడు నాన్న, అప్పుడు తెలంగాణ ఉద్యమం జరుగుతుంది, నువ్వు ఉద్యమంలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యలో నువ్వు పనిచేయాలి, నువ్వు వెళ్ళిపో, నువ్వు బయటికి వెళ్ళి నువ్వు ఎమ్మెల్యే పార్టీ ఆఫీస్లో ఉండి నిన్ను చూసుకుంటాం మేము, నువ్వు అక్కడికి వెళ్ళిపో అంటే అప్పుడు నన్ను లోపటి నుంచి బయటికి పంపించారు. బయటికి పంపించినప్పుడు ఎక్కడ తినాలో తెలియదు, పార్టీ ఆఫీస్లో గ్యాస్ లేదు, వాళ్ళ ఇంటికి వెళ్ళి తినమంటారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి తినమంటే మేము 5గురం వెళ్తాం, వీళ్ళు 3గురికే చెప్తారు, 3గురికని చెప్పి మీరు 5గురు వచ్చారేంటి అంటారు. అలా ఎన్నో కష్టాలు. కొంచెం కొంచెం తిని వెళ్ళిపోతామమ్మా అని చెప్పి కొంచెం కొంచెం తిని వాటర్ తాగి పడుకున్న రోజులు ఎన్నో, రూమ్లలో ఆకలితో అలమటించిన రాత్రులు ఎన్నో. నా సాక్ష్యం చెప్పడానికి ఒక రోజు సరిపోదు. ప్రియ దేవుని బిడలారా, నా పూర్తి సాక్ష్యం చూడాలంటే మీరు పాస్టర్ అమ్మ తేజ అనే యూట్యూబ్ ఛానల్లో చూడొచ్చు. ఇప్పుడు పాడిన పాట కూడా వాడు ఫ్యాడ్ కొట్టే అబ్బాయి మా బాబు, వాడితో యాక్ట్ చేయించి ఈ సాంగ్ చాలా అద్భుతంగా వీడియో తీయడం జరిగింది. ఆ పాటను కూడా మీరు చూడొచ్చు. దీన్ని కూడా విమర్శించే వాళ్ళు ఉంటారు, అమ్మ పాట ఏంటి, అమ్మ పాట, అరే నా అమ్మ కోసం నేను రాసుకుంటే నీకు నొప్పి ఏంటి? తల్లి మరిచినా తండ్రి విడిచినా విడవని యేసయ్య నాకు అండగా నిలబడ్డాడని క్లియర్గా రాశాను. చాలామందికి అమ్మ అనే పేరే నచ్చట్లేదంట. తేజ బాగుందంట కానీ ఏం పేరు నచ్చట్లే? అమ్మ తేజ నచ్చట్లేదంట. అమ్మ అని పేరు నచ్చకపోతే నేనేం చేయాలా? వాళ్ళకు అమ్మ అనే పదానికి విలువ తెలిస్తేనే కదా. అమ్మ అనే పేరు నాకు దొరకలే, అమ్మ అనే ప్రేమ, లాలన, పాలన నాకు దొరకలేదు. అందుకని అమ్మ పాటలు పాడి పాడి, మీకు రీసెంట్గా చనిపోయాడు సాయి చంద్, తెలిసే ఉంటుంది. అండ్ మధుప్రియ ఐడియా ఉంటుంది మీకు. నేను, మధుప్రియ, సాయి చంద్ మేమందరం కూడా తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాం. వాళ్ళందరూ అటు వెళ్ళిపోయారు. దేవుడు ముక్కు పిండి నన్ను ఇటు తీసుకొచ్చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు ఇంటింటికి వెళ్ళి అడుక్కు తిన్నానండి. నేను ఇంటింటికి వెళ్ళి అడుక్కు తిన్న నా జీవితంలో ఈరోజు కూటికి గతి లేని స్థితిలో నుంచి అనేక మందికి కూడు పెట్టే స్థితిలోకి దేవుడు నన్ను నిలుచోబెట్టాడు. హల్లెలూయా. అనేక మంది అనాథ బిడ్డలను ఈరోజు నేను పోషించగలుగుతున్నాను. అనేక మంది అనాథ వృద్ధులు ఈరోజు మా శరణాలయంలో ఉన్నారు. చిన్న చిన్న బిడ్డలు నన్ను డాడీ అంటారు. 70 సంవత్సరాల అమ్మ వాళ్ళు నన్ను డాడీ అంటారు. ఆమేనండి, హల్లెలూయా. ఎవరికి లేని గొప్ప భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. ఒకటే చెబుతున్నానండి, ఈరోజు గొప్ప మర్మమైనటువంటి వాక్యం నాకు రాకపోవచ్చు, గొప్ప జ్ఞానము, బైబుల్ జ్ఞానము నాకు లేకపోవచ్చు. నేను నమ్ముకున్నది ఒకటే, నేను దేవుణ్ణి మాత్రమే నమ్ముకున్నాను. ఏ బంధువులు నా చరిత్రను మార్చలేదు, ఏ రక్త సంబంధికులు నా చరిత్రకు మార్చలేదు, ఎవ్వరూ నా కొరకు అండగా నిలబడలేదు. నా కొరకు నిలబడిన యేసయ్య
చినిగిపోయిన బట్టలు వేసుకున్న నేను ఇంత మంచి బట్టలు వేసుకొని మీ ముందు నిలుచున్నానంటే కేవలం దేవుని కృప, దేవుని కరుణ. హల్లెలూయా, హల్లెలూయా. కేవలం 18 సంవత్సరాల వయసులో నేను అమ్మ అనే పేరుతో అనాథ శరణాలయం స్టార్ట్ చేశాను. 18 సంవత్సరాల వయసులో ఎవరు సహాయం చేస్తారు ఏంటి? అసలు భద్రాద్రి కొత్తగూడెంలో నాకు ఎవరు లేరు, స్నేహితులు లేరు, అసలు బంధువులు లేరు. గొప్ప చదువు కూడా నేను చదువుకునే టైం కూడా దేవుడు నాకు ఇవ్వలేదు. అన్నీ ఓపెన్ ఇంటర్ ఓపెన్ డిగ్రీ చేసుకుంటూ వచ్చినాను. శరణాలయం నడుపుతూ చదువుకుంటూ వచ్చాను. ప్రైజ్ ద లార్డ్. అదేవిధంగానే బైబుల్ ట్రైనింగ్ కూడా ఎక్కడ చేయలేదు నేను. నా ప్రార్థన గదే నా బైబుల్ ట్రైనింగ్ గది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటే నా గురి, యేసయ్యనే నా గురి, ఆయననే నమ్ముకున్నా నేను. మనం ఎవరిని నమ్ముకున్నా ఏదో ఒక రోజు గుండెల మీద మనల్ని తన్ని వెళ్ళిపోతారు, గుండెల మీద తన్ని మనల్ని వెళ్ళిపోతారు. మనతో నిత్యం ఉండేది ఒకడే, మన యేసయ్య ఒక్కడే మనతో నిత్యముగా ఉంటారు. గట్టిగా చప్పట్లు కూడా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా 2 చేతులెత్తి బ్రతిలాడుతున్నాను మీ అందరికీ. మనుషుల మీద మనం ఆధారపడొద్దు, రక్త సంబంధికుల మీద మనం ఆధారపడొద్దు. హల్లెలూయా. టైం ఎంత? హల్లెలూయా. మనుషుల మీద మనం ఆధారపడొద్దు. ఎవరి మీద ఆధారపడాలా? దేవుని మీద ఆధారపడాలి. ఆదికాండము 15వ అధ్యాయం 6వ వచనం, చివరి నిమిషం, 2 నిమిషాల్లో ముగించేస్తున్నాను. హల్లెలూయా. ఆయన ఎవరిని నమ్మాడు చెప్పాలమ్మా? ఎవరిని నమ్మి అన్నిటిని విడిచిపెట్టెళ్ళాడు చెప్పాలమ్మా? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇదే సంఘం. దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు? దూరం నుంచి. ఎక్కడి నుంచి వచ్చారు అమ్మా? దూరం నుంచి వచ్చిన వాళ్ళు చేయలేపండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎన్ని కిలోమీటర్లు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరమ్మా మీరు? ఎస్, మీరు కదా. హల్లెలూయా. అయితే ఒక విషయం చెప్తాను. మీకు అడ్రస్ చెప్పారు లేదా పాంప్లెట్ చూస్తుంటారు, ఎక్కడికి వెళ్ళాలో మీకు తెలుసు. ఇప్పుడు గూగుల్ మ్యాప్లు వచ్చేసినాయి. గూగుల్ మ్యాప్ సెండ్ చేస్తే డైరెక్ట్గా వచ్చేస్తున్నారు. కానీ ఆనాడు అబ్రహాముకి ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసా? ఏ ఊరు వెళ్ళాలో తెలుసా? పోనీ అడ్రస్ తెలుసా? ఏది తెలియదు. ప్రైజ్ ది లార్డ్. ఏది తెలియకపోయినా దేవుని వైపు చూస్తూ వెళ్ళిపోయినాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా? గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. దేవుని వైపు చూస్తూ వెళ్ళిపోయినాడు. అటువంటి విశ్వాసం మనలో లెగాల. గట్టిగా చప్పట్లు కొట్టాల. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. ఈరోజు దేవుని పైన నమ్మకం నీకు ఉండాలి, మనుషుల పైన. ఆమేన్. చెప్పాలి నాన్న, ఎవరిపైన నమ్మకం ఉంచాలా? దేవుని పైన నమ్మకం ఉంచాలి. మనుషుల పైన నమ్మకం ఉంచడానికి వీలు చెప్పాలమ్మా లేదు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దావీదు ఉన్నాడు, దావీదు. గొలియాతు ఉన్నాడు. డాడీ ఒక్క నిమిషం నిల్చో డాడీ. ఏమనుకో, అరే నువ్వు ఇట్రారా, పరిగెత్తు తొందరగా. ఆయన ఎవరు? డాడీ ఏమనుకోకండి. గొలియాతు. ఈయనెవరు? దావీదు. గొలియాతు ఎవరిని నమ్ముకున్నాడు? బలాన్ని నమ్ముకున్నాడు. ఆయన చేతిలో ఉన్న యుద్ధ పరికరాలను నమ్ముకున్నాడు, ఖండాలను నమ్ముకున్నాడు, ఆయనకున్న బలాన్ని నమ్ముకున్నాడు. ఈయన ఎవరిని నమ్ముకున్నాడు? ఎవరిని నమ్ముకున్నాడు?
దేవుణ్ణి నమ్ముకున్నాడు గనక చరిత్ర సృష్టించాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. బలము, కండలు, గుండె బలము, ఆయుధాలు ఉన్నా, మీకు ఒక విషయం చెప్పాలా, దావీదు ముందుకు పడ్డాడా వెనక్కి పడ్డాడా? గొలియాతు ముందుకు పడ్డాడా వెనక్కి పడ్డాడా? చెప్పండి. గొలియాతు ముందుకు పడ్డాడా వెనక్కి పడ్డాడా? ఎస్. అసలు ఏంటి, ఏసి ఇలా కొడితే ఇలా దెబ్బ తగిలితే వెనక్కి వెళ్ళాలి కానీ ముందుకు ఎలా వెళ్ళాడు? నాకు తెలిసి దేవుడు ఒక తన్ను ఉంటాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ ముందున్నది ఎటువంటి గొలియాతులైనా దేవుని పైన నమ్మకం ఉంచాలా మీరు? ఆమేనండి. ఎటువంటి అప్పులైనా, ఎటువంటి కష్టాలైనా, ఎటువంటి నిందలైనా దేవుడు మీ జీవితంలో అద్భుతం చేయాలంటే దేవుని పైన నమ్మకం ఉంచాలా. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. అప్పులను మీరు చూడొద్దు, నిందలను మీరు చూడొద్దు. ఈరోజు దేవుడు మీ జీవితంలో అద్భుతము జరగాలి అంటే దేవుని వైపే చూడాలి, దేవుని వైపే చూడాలి. రికమాల రబ షెకెదియాల రబ బాబా బాబా. హోలీ స్పిరిట్. ఈరోజు దావీదు నమ్ముకున్న దేవుడు, నీవు నమ్ముకున్న దేవుడు ఒక్కరే. హల్లెలూయా, ఆమేన్. అబ్రహాము నమ్ముకున్న దేవుడు, నీవు నేను నమ్ముకున్న దేవుడు ఒక్కడే. ఇవాళ ఒక 2 నిమిషాలు లేట్ అయినా మండుదాం అందరం. ఆమేన్. మేడ గదిలో దిగిన అభిషేకాన్ని ఈ మందిరంలో దేవుడు దింపబోతున్నాడు. ఆమేన్. అబ్రహాము దేవుడవు. ఆమేన్. వినండి. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, పాస్టర్ అమ్మ తేజీ దేవుడు ఒక్కడే. అరే ఆమేనమ్మా, ఆమేన్. నువ్వు నార్మల్ వ్యక్తిగా వచ్చినావు, నువ్వు చప్పట్లు కొడుతుంటే నీ పక్కన వారికి కరెంటు షాకు తగలాల. ఆమేన్. ఆమేనండి. ఒక తెలియని ఒక పవర్తో మీరు నింపబడాలి. స్పిరిచువల్ బ్యాటరీలు డౌన్ అయిపోయినావేమో, ఈ రోజు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఫుల్ బ్యాటరీతో వెళ్ళాలా. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా. వాడికి 1 వీక్ నుంచి ఫుల్ ఫీవర్ వాడికి. ఆమేనండి. వాడు ఆగట్లేదు. అరే పెట్టుకున్నాడు రా ప్యాడు. బయట ఉన్న తమ్ముళ్ళందరూ లోపలికి వచ్చేసేయండి డాడీ. బయట ఉన్నారు చాలా మంది, లోపలికి వచ్చేసి. ఆగండి అన్న, లోపలికి వచ్చే కొంచెం ముందుకు జరగండి అమ్మా. హల్లెలూయా. నిలబెడదామా? తొక్కుదామా? సాతాను కానీ తొక్కేద్దామా? హల్లెలూయా. కూర్చోండి, లేచి నిలబడండి. లేచి నిలబడండి. హల్లెలూయా. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా. యేసయ్యా, నా యేసయ్యా. మీరు నా వైపే చూడాలి. ఆమేనండి. మీరు నేను కలిసితేనే మంట. ఆమేనండి. మీరు పోతేనే అది వారం కుదరదు. చప్పటి ఇలా కొట్టొద్దు. ఇక్కడ ఉన్న వాళ్ళు ముందుకు జరగండి. ఇటు చూడండి అమ్మా. చప్పట్లు ఎలా కొట్టొద్దు? ఇలా అఫీషియల్గా కొట్టొద్దు. కలెక్టర్ చదువులు మనకొద్దు. ఆమేనండి. పేతురు ఏ విధంగా అయితే మండాడు ఆ విధంగా మనం మండాలా. ఎస్తేరు ఏ విధంగా రోషం కలిగి యూదుల కొరకు నిలబడిందో మనం నిలబడాలా. ఆమేనండి. చప్పట్లు కొడుతుంటే నీకు అనారోగ్యం తీసుకొచ్చేటోడు, అప్పుల పాలు తీసుకొచ్చేటోడు, శాంతి నెమ్మది లేకుండా చేసేటోడు చెంప పగిలిపోవాలి. అలా అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా. యేసయ్యా, నా
కదలండి అమ్మా, ఆరోగ్యానికి మంచిది. ఆమెనానండి. నాట్యం చేస్తాం. కలెక్టర్ చదువులొద్దు, ఆమెనానండి. యేసయ్య కావాలి మనకు. యేసయ్య సన్నిధిలో సంపూర్ణ సంతోషం. అరే ఎన్ని బాధలతో వచ్చారు అన్ని మర్చిపోండి. వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళబోతున్నారు తెలుసా మీరు? ఈరోజు గంతులు వేస్తే వెళ్ళబోతున్నారు. 10 లక్షలు కాదు, 1 కోటి రూపాయల పైన ఒక్క నిమిషం చాలు యేసయ్యకి తీర్చేయడానికి. ఆమేన్, ఆమేన్. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా, యేసయ్యా నా యేసయ్యా, 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 యేసయ్యా నా యేసయ్యా. అబ్రహాము విశ్వాసంతో స్వదేశం విడిచెను, పునాదులు గల పట్టణము కైపెచ్చు జీవించెను. అబ్రహాము విశ్వాసముతో స్వదేశం విడిచెను, పునాదుల పట్టణముపై జీవించెను. అబ్రహాముకు చాలిన దేవుడా, అబ్రహాముకు చాలిన దేవుడా, అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, మళ్ళీ మళ్ళీ యేసయ్యా నా యేసయ్యా, రిఖబలరబ షకలియరబబబబ యేసయ్యా నా యేసయ్యా, 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 యేసయ్యా 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 నా యేసయ్యా, 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 యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా, యేసయ్యా నా 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 యేసయ్యా. హల్లెలూయా. ఆమేనండి, ఆమేనండి. బోలో యేసు మహారాజ్ కి జై, రాజుల రాజుకే ఆమేన్. yes. ప్రకటన గ్రంథం 2:10 అలానే నిల్చోండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చదవండి. మైక్లో చదవండి డాడీ. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండుము. మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. గట్టిగా చప్పట్లు కొట్టాలా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా.
మరణము వరకు నమ్మకంగా ఉండు. జీవ కిరీటాన్ని ప్రభువునికి ఇవ్వబోతున్నా. హల్లెలూయా. కృప కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్. ఈరోజు నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. మరణము వరకు నమ్మకంగా ఉండండి, అంతే. దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. హల్లెలూయా. శ్రీదేవి ఎవరు? శ్రీదేవి, మీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. మీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అరే దిక్కులు చూస్తారంటమ్మా, ప్రైజింగ్ చేయండి. నీ కన్నీళ్ళని దేవుడు నాకు చూపిస్తున్నాడు. భయంకరమైన అనారోగ్యంతో మీరు బాధపడుతున్నారు. థ్యాంక్ యూ లార్డ్. ఈరోజు మీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. చేతులు పైకి లేపి స్తుతులు చెల్లించండి. అందరు కళ్ళు మూసుకుందాం, కళ్ళు మూసుకుందాం, ఎవరు చూడకండి. దేవుని కార్యాలు జరుగుతా ఉన్నాయి. అనారోగ్యముతో విడుదల. శ్రీదేవి, ఏమనిపిస్తుంది? షివరింగ్ ఉంది. దేవుడు పిలిచేసరికి షివరింగ్ ఉంది. ఇక్కడ దేవుడు ఉన్నాడా? అమ్మా ఉన్నారన్నా. గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా చప్పట్లు. ఏమనిపిస్తుంది? హ్యాపీ ఉందన్నా. రిలీజ్ అయినప్పుడు యాక్చువల్లీ నేను నా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ క్యాన్సర్ తోటి ఉన్నారన్న. ఆయన కోసం వచ్చాను నేను, ప్రేయర్ కోసం. దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఉన్నాడు డాడీ. యేసే కావాలా మీకు? ఎస్ అన్న. కావాలా? కావాలన్నా. నీ కన్నీళ్ళను దేవుడు చూస్తున్నాడు. నీ వేదనను దేవుడు చూస్తున్నాడు. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, బిడ్డలో ఉన్న వేదనంతా తొలగిపోవాలా. ఆ బిడ్డలో ఉన్న ప్రతి బలహీనతలు తొలగిపోవాలా. యేసు నామంలో ప్రభువా, ఆ బిడ్డ జీవితంలో గొప్ప అద్భుతం జరుగునుగా. ఆ బిడ్డను పేరు పెట్టి పిలిచినందుకు వందనాలు. కృపతో నింపండి, అద్భుతం జరిగించండి, నీ మహిమతో నింపండి. యేసు నామంలో ప్రార్థించిన తండ్రి, ఆమేన్. మీరు వెళ్ళేటప్పుడు కలవండి, కొన్ని విషయాలు దేవుడు మీతో మాట్లాడమన్నాడు. మాట్లాడతాను. రెండు చేతులు పైకెత్తుదాం. కరములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. ఆరాధిస్తును